This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ పాఠశాల, రేగొండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన. బీజేపీ పాలనలో ఓట్ల చోరీ, కేంద్ర ప్రభుత్వంపై ప్రభుత్వ విమర్శలు. సింగరేణిలో వరుస కుంభకోణాలు, తక్షణమే విచారణ జరిపించాలన్న కొప్పుల ఈశ్వర్. ఇటుక బట్టీలో పెద్దపల్లి జిల్లా జడ్జి తనిఖీలు, కార్మికులకి కనీస వసతులు కల్పించాలని ఆదేశం. ఇక వార్తల్లోని వివరాలు. రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని చేపట్టమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇందులో భాగంగా పార్లమెంట్ పరిధిలోని అన్ని పాఠశాలని శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేగొండలో పర్యటించిన ఆయన స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకి పలు సూచనలు చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థల సభ్యులతో కలిసి టిఫిన్ బైట్లో పాల్గొని పాఠశాల శుభ్రతపై చర్చించారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలని శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థుల డైనింగ్ కోసం 5 లక్షలు, ప్రాథమిక పాఠశాల తరగతి గదుల నిర్మాణానికి 20 లక్షల సహాయం అందిస్తానని ప్రకటించారు. ఏడాది కూడా 10th విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు అందిస్తానని హామీనిచ్చారు. మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్థానికులు కోరారు. పిల్లలని ప్రభుత్వ పాఠశాలలకి పంపించాలని గ్రామ ప్రజలకి విజ్ఞప్తి చేశారు. అనంతరం రేగొండలో ఆటో ఎక్కిన బండి సంజయ్ మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలకి సంబంధించిన పుస్తకాలని ఆటో డ్రైవర్లకు అందజేశారు. ఆటో డ్రైవర్ దిలీప్తో కలిసి కొత్తపల్లి వైపు ప్రయాణించారు. మోదీ పాలనలో ప్రజలేమనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. మోదీ పాలనలో ప్రజలకి ఇష్టమైన కార్యక్రమాలేంటి అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి, సర్పంచ్ అల్లెపు సంపత్, మండలాధ్యక్షుడు పోలోజు సంతోష్ కుమార్, గంధి చిరంజీవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల తరగతి గదులను క్లీన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ పాఠశాల పేరుతోనే తరగతి గదులు శుభ్రం చేయడం. దీన్ని రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛత సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు కానీ, అక్కడ యువత కానీ, స్థానిక ప్రజలను అందరినీ ఇన్వాల్వ్ చేసి ఎక్కడ కూడా పార్టీ కన్వో కానీ, పార్టీ సింబల్ కానీ ఇక్కడ ఉండదు. ఇక్కడ ఉన్నా కూడా దాన్ని వెంటనే తొలగిస్తారు. ఇక్కడ ఉండదు కూడా. అంటే రాజకీయాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈ వినూత్న కార్యక్రమం తీసుకోండి. దానిలో భాగంగా ఈ రోజు దాదాపు అన్ని పాఠశాల కేంద్రాల్లో టిఫిన్ బయటకి ఏదో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం అంటే తూతుమంత్రంగా మీడియా కోసము, సోషల్ మీడియా కోసము, దానికోసం కాకుండా ఈ రోజు అన్ని పాఠశాలలో స్థానిక ప్రజలతో కలిసి స్వచ్ఛ సంస్థలతో కలిపి కార్యకర్తలందరూ కూడా టిఫిన్ బయటకి వాళ్ళ ఇంటి నుంచి సొంతంగా టిఫిన్ తీసుకొని వచ్చి డైరెక్ట్ వచ్చి అక్కడ కూర్చొని ఆ పాఠశాల ప్రాంతాన్ని పరిశీలించడం, రేపు కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయడం,
ఏ క్లాస్ రూమ్ ఎవరెవరు ఇన్ఛార్జ్, ఎంతమంది కార్యకర్తలు, ఇది ఎంతమంది ప్రజలు ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేయడానికి ఈరోజు టిఫిన్ బయట కార్యక్రమం కూడా పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిర్వహించుకోవడం జరిగింది. రేపు శుద్ధి కార్యక్రమం. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నాడు దేశ స్వాతంత్ర్యం కోసం పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు మరో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయాలి అన్నారు. 12 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ దేశానికి చేసిందేమీ లేదని, అభివృద్ధిని పక్కన పెట్టి నిత్యం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బీఎల్ఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావత్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ హాజరై కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. నెహ్రూతో మోదీ పోల్చుకోవడం విడ్డూరమన్నారు. గతంలో దేశాన్ని పాలించిన రాజులు క్రమంగా కనుమరుగయ్యారని, భవిష్యత్తులో మోడీని కూడా ప్రజలు మర్చిపోతారని చెప్పారు. బీజేపీ ఓట్లని తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఓట్ల చోరీ మానేసి దేశ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. మీనాక్షి నటరాజన్ సీటు బీజేపీ నేతలు చోరీ చేశారని ఆరోపించారు. ఇటీవల బెంగాల్లో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని, ప్రస్తుతం తెలంగాణలోనూ అదే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, పీసీసీ పరిశీలకులు గోపిశెట్టి రఘువేందర్, జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు తూమ్ మధు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ ఓటర్ల సవరణ పైన సరైనటువంటి కార్యక్రమం పైన కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి బిఎల్ఏలకు ట్రైనింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అక్కడ ఏ విధంగా ఆమె నామినేషన్ తిరస్కరించారో చెప్పాల్సిన అవసరం ఉంది. భారత న్యాయ ఉన్నత స్థానం సుప్రీంకోర్టుకు వెళ్ళిన సందర్భంలో ఓ విశ్వాసం ఉంది, నమ్మకం. సుప్రీంకోర్టు తప్పనిసరిగా ఈ అంశంలో ఈరోజు ప్రశ్నించేటువంటి వారికి, మీనాక్షి నటరాజన్ లాంటి వారికి అండగా నిలబడుతుందని చెప్పిన ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ మేము ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. భారతీయ జనతా పార్టీ आपका बार 430 के चितकल पड़ी ये रोज पार्टी फिराइंपुर। देश के हालात बहुत ही गंभीर है। भारतीय जनता पार्टी देश के लोकतंत्र के लिए बड़ा खतरा हो चुका है। इस देश में वोट चोरी हो रही है, भारतीय जनता पार्टी कर रही है, अभी सीट चोरी भी कर रही है। मीनाक्षी नटराजन जी को ये जो नॉमिनेशन को जिस तरह से उन्होंने कैंसिल करवाया, ये सीट चोरी का उदाहरण है। और इस देश के लोकतंत्र को भारतीय जनता पार्टी मोदी सरकार खतरा बन चुकी है। ये 12 वर्ष मोदी सरकार के इस देश के लोकतंत्र के लिए, देश के संविधान के लिए बहुत ही घातक हो चुके हैं। ये काला अध्याय है। ये भारतीय जनता पार्टी और मोदी सरकार निश्चित तौर पर रावण राज चला रहे हैं और इसके खिलाफ कांग्रेस पार्टी का हर एक कार्यकर्ता डटकर खड़ा रहेगा। हमारा BLA2 हर एक बूथ पर लड़ेगा। एक भी वोटर को हम लोग जो वो अधिकार रखता है वोट करने का, उसका अधिकार छीनने नहीं देंगे। यही हमारी प्रतिज्ञा है। సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేసే కుట్ర జరుగుతుంది అన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా రామగుండం RG1 OCPలోని బొగ్గు నిల్వలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, TBGకేస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డితో కలిసి పరిశీలించారు. పనితీరు మాట్లాడుతూ సింగరేణి సంస్థను ప్రశ్నార్థకం చేసేలా దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస కుంభకోణాలకి తెరలేపుతుందన్నారు. ఒకప్పుడు సింగరేణి సంస్థ ఈ ప్రాంతంలో అనేక మంది పేదవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఓబీ కాంట్రాక్టర్లు, సోలార్ పవర్ ప్లాంట్, డోలోనేటర్ కాంట్రాక్ట్, పవర్ ప్రాజెక్టుల విషయంలో కుంభకోణాల పరంపర కొనసాగిస్తుందని ఆరోపించారు. వరుస కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థలో వరుస కుంభకోణాలతోటి సింగరేణి సంస్థనే మరి ప్రశ్నార్థకం చేసేటువంటి ఒక దోపిడీ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కుంభకోణాలతోటి మరి సింగరేణి సంస్థ నామరూపాలు లేకుండా చేయడం కోసం ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒకనాడు సింగరేణి సంస్థ ఈ ప్రాంతంలో అనేక మంది పేదవాళ్లకు మరి ఉద్యోగాలు ఇచ్చిన సంస్థ. ఈ సంస్థలో కొన్ని లక్షల కుటుంబాలు బ్రతుకుదెరువును చూసుకున్నటువంటి సంస్థ. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఓబీ కాంట్రాక్టర్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా సోలార్ పవర్ ప్లాంట్ విషయంలో కావచ్చు, లేదంటే డెటోనేటర్కి సంబంధించినటువంటి మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు, లేదంటే ఇక్కడ
పవర్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఎక్కడ చూసినా కుంభకోణాల పరంపర కొనసాగుతున్నది. చివరగా ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ శివార్లోని ఇసుక బట్టీలను జిల్లా జడ్జి కుంచాల సునీత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి కార్మికులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కార్మికులకి సరైన వసతులు కల్పించకపోవడం పట్ల జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మళ్లీ తనిఖీకి వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని హెచ్చరించారు. మనం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత బట్టి ఓనర్స్కి. రేపు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అని మేము గుర్తించిన తర్వాత క్రిమినల్ కేసులు అవుతాయి, మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అంత దూరం తీసుకురాకుండా మీరు వాళ్ళతో పని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నారు. అలాగే అట్ ది సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్, వాటర్, వాష్రూమ్, రూమ్స్, పిల్లలకి షెల్టర్, ఎడ్యుకేషన్, మెడికల్ ఫెసిలిటీస్ ఇట్లాంటివన్నీ కల్పించాల్సిన బాధ్యత బట్టి ఓనర్స్ మీద ఉంది. ఇవన్నీ మన లేబర్ ఆఫీసర్ గారు చాలా వివరంగా చెప్పారు. ఇవన్నీ బట్టి ఓనర్స్ తెలియదని కాదు, బట్ సమ్హౌ ఎవరు వాటి మీద అంత ఫోకస్ చేయట్లేదు. తెస్తున్నారు, పని చేయించుకుంటున్నారు, పంపించేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది ఎవరు ఆలోచించట్లేదు. సో ఇప్పుడు అందరి ఫోకస్ అంటే ఇంక్లూడింగ్ హైకోర్టు, మన ఆనరబుల్ హైకోర్టు వారు కూడా ఈ విషయం మీద ప్రత్యేక ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక అక్కడి నుంచి కూడా వాళ్ళ నోటీస్లో కూడా ఉంది. కాబట్టి మీరు ఇది చిన్న విషయంగా తీసుకోకూడదని నేను తెలియజేస్తున్నాను. చిన్నారులను పనులకి కాకుండా బడులకి పంపించాలి అన్నారు ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జి యోగి జానకి. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన జడ్జి బాల కార్మికుల నిర్మూలనకి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ధర్మపురి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి యోగి జానకి హాజరై గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. 14 ఏండ్లలోపు ఉన్న ప్రతి ఒక్కరూ చదువుకునేలా చూడాలని, ఆ దిశగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులతో పనులు చేయిస్తే చట్టపరమైన శిక్షలు పడతాయని హెచ్చరించారు. బాల కార్మికుల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, వెల్గటూరు ఎస్ఐ ఉదయ్ కుమార్, సర్పంచ్ మహేందర్ రెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల లోపు మన భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి 14 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క చిన్న బిడ్డ నుంచి ప్రతి ఒక్కళ్ళు, అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి, ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. చదువుకున్నటువంటి ప్రాముఖ్యత అండ్ వాళ్ళు పనిలోకి వెళ్తే కనుక వచ్చేటువంటి ఈ ఇష్యూస్ ఏంటి, ఆ ఇరాడికేషన్ ఏంటి, వాళ్ళని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు చిన్న పిల్లల్ని. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే కనుక నాకు ఈ పని చేసినందుకు ఇంత వేతనం నాకు కావాలని అడుగుతారు. అదే చిన్నపిల్లలు అయితే ఎంత పని చేయించుకున్నా కూడా వాళ్ళని అడిగే, వాళ్ళు క్వశ్చన్ చేసే వాయిస్ ఉండదు. సో వాళ్ళ చిన్న చేతుల్ని, చిన్న బాల్యాన్ని మనం మిస్యూజ్ చేసుకుంటూ ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళ బాల్యాన్ని అంతా నాశనం చేయకూడదనే ఒక ముఖ్య ఉద్దేశమే ఈ ఒక్క రోజుకి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇదే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న అమ్మాయి అబ్బాయిని చదివించాలి మంచి ఆపర్చునిటీస్ కోసం. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్మికులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తమకు భద్రత కల్పించాలి అన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సంక్షేమ పథకాలని వర్తింపజేయాలని కోరారు. మల్టీపర్పస్ విధానం వల్ల తమకి అన్యాయం జరుగుతుందని, వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న కార్మికులకి పదోన్నతులు కల్పించాలని కోరారు. 3 నెలలకోసారి వేతనాలు చెల్లించడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, సకాలంలో వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచుతాం, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తాం, ఇన్సూరెన్సు అమలు చేస్తాం, ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతం ఇస్తాం, వీళ్ళలో అర్హులైనటువంటి వాళ్ళను 2వ తరగతి కార్యదర్శులుగా తీసుకుంటాం, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని తమ ఎన్నికల ప్రణాళికలో పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను నమ్మి కార్మికులందరూ ఓట్లేసి గెలిపించారు. కానీ 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా ఈరోజు ఏ అధికారులు వచ్చినా కూడా గ్రామ పంచాయతీ కార్మికులు అక్కడ పనిచేయాలి, వాళ్ళ పనుల కోసం వాడుకుంటారు. సర్పంచులు కూడా ఈరోజు సర్పంచులు వచ్చినాక గ్రామ పంచాయతీ కార్మికులకు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ మీరు ఈ పని చేయాలి, ఆ పని చేయాలని మల్టీపర్పస్ విధానం పేరుతోని, అదే కాకుండా వాళ్ళ ఇళ్లలో కూడా పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది.
వినకుంటే వాళ్ళను తొలగింపులకు గురి చేస్తున్న సందర్భం ఉంది. ఈరోజు చూసినాం, మొన్నటికి మొన్న జూలపల్లిలో జరిగింది, అదేవిధంగా మన పలకుర్తిలో జరిగింది. పలకుర్తిలో ఒక కార్మికుడు, శంకర్ అనే కార్మికుడు కారోబారు, అతను పనిచేస్తలేడని చెప్పేసి అతన్ని కూడా తొలగించి అతని సర్పంచ్ ఇప్పటికి కూడా దాదాపు ఒక 4 నెలల నుంచి మా కార్మికుల పట్ల అణచివేత గురి చేస్తూ ఉన్నారు. మా కార్మికులను ఏ ఒక్క రోజు కూడా ఈ కార్మికులు గ్రామాలలో మరి పని చేస్తేనే గ్రామాలు శుభ్రంగా ఉంటాయనే విషయాన్ని మర్చిపోయి మా కార్మికులకు కనీసం వేతనం పెంచకుండా ఇచ్చే జీతాలు కూడా ఇప్పుడు 4 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదు. మొన్నటికి మొన్న మాత్రమే ఈ జీతాలు వేయడం జరిగింది. చాలా మేము ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ 11 గంటల వరకు పనిచేస్తాం. అదేవిధంగా 2 గంటల నుంచి మళ్ళీ 5 గంటల వరకు పనిచేస్తాం. ఇంత పనిచేసినా బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రేపు బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ కార్యకర్తల సమ్మేళన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మీటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లని నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్వడ లక్ష్మీ నరసింహారావు, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సభ్యత్వ నమోదు ఇన్ఛార్జి గూడూరు ప్రవీణ్ పరిశీలించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ శిక్షణ తరగతులు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేసే దిశగా ముఖ్య నాయకులు, ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో బూత్ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ, అక్రమ చెత్త డంపింగ్ ప్రాంతాలని మున్సిపల్ కమిషనర్ లోకేష్ తో కలిసి చైర్మన్ పుల్కంరాజు పరిశీలించారు. ప్రధాన రహదారుల వెంట కాలువల సమీపంలో పేరుకుపోయిన చెత్త, నిర్మాణ వ్యర్థాలు, మురుగునీటి ప్రవాహం తదితర అంశాలని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తని వెంటనే తొలగించాలని ఆదేశించారు. రోడ్ల పక్కన అక్రమంగా నిర్మాణ వ్యర్థాలు, చెత్త వేస్తున్న ప్రాంతాలని గుర్తించాలని, బాధలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వారి వెంట శానిటేషన్ ఇన్స్పెక్టర్ సుకుమార్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అడ్డా అన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఒక్క ఉప ఎన్నికలు తప్ప ప్రతి ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించింది అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు హాజరై మాట్లాడారు. హుజూరాబాద్ అంటే కేసీఆర్ కు ఎంతో అభిమానమని, ఇక్కడి నుంచే రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలు ప్రారంభించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ శిక్షణ శిబిరాల్లో కాంగ్రెస్ మోసాలని వివరిస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి హిట్లర్ పాలనని అంతం చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పాలన హోదా వస్తుందన్న ఆయన, కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 రూపాయలు ఇస్తాను. ఇట్లా ఆశలు ఎగరేసింది. అందుకే ఎన్నికలు ఏమైంది, మనమేమో ప్రజలు తప్పకుండా మనకేస్తారు, కృతజ్ఞత గెలుస్తుంది, కేసీఆర్ గారి ఫలితాలు గెలుస్తుంది, అద్భుతంగా మళ్ళీ గెలుస్తామని మనం అనుకున్నాం. కానీ కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగితే ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టిన ఆశల వలయంలో మనకు కొంత నష్టం జరిగింది. సరే, ప్రజాస్వామ్యంలో మనం అంగీకరించాల్సిందే. కానీ ఈరోజు ఏం జరిగింది, మనకంటే ఎక్కువ ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఇవాళ రైతులు, మీరు ఒక్కసారి పెద్ద జీవన్ రెడ్డి గారు బాగా చెప్పారు. నా దృష్టిలో ఈ మధ్య నేను అన్ని జిల్లాలు తిరిగినా, నల్గొండ పోయినా, వరంగల్ పోయినా, మెదక్ పోయినా, కరీంనగర్ పోయినా, వివిధ జిల్లాలు పోయినా, నేను గమనించింది అయితే ఇక రైతు అనేవాడు కాంగ్రెస్ పార్టీ ఓటేసే పరిస్థితి లేదు. ఇదేదో నేను ఉత్తరలేదు, మీరు ఎక్కడైనా చెక్ చేయండి, అసలు ఏ ఒక్కటైనా మిగిల్చిందా? జగిత్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. మార్కెట్ వెనుక ప్రాంతంలో నివాసం ఉంటున్న గంగాధర్ అనే వ్యక్తి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గూనె పెంకులతో నిర్మించిన ఇల్లు కావడంతో మంటలు వేగంగా వ్యాపించి కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా ఇల్లంతా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని ఆర్పారు. గంగాధర్ కుట్టు మిషన్ల వ్యాపారం చేస్తుండగా ఈ ప్రమాదంలో సుమారు 8 లక్షల విలువైన 60 కొత్త మిషన్లు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సో ఇది పాతింగ్లా సైడ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం ఇల్లు కలిపింది. లోపల స్టాక్ ఉంటుంది అన్నట్టు మా కుటుంబ సామాన్ బయట 8 లక్షల దాకా మొత్తం కలిపింది. ఇంట్లో లేరు అనుకుంటాం అన్నట్టు, ఎవరికి ఏమీ కాలేదు, మనుషులకి అయితే ఏమీ కాలేదు. ఈ సామాన్ మొత్తం కలిపింది, ఫర్నిచర్ మొత్తం కలిపి లోపల సామాన్ మొత్తం కలిపింది. మిషన్ ఎంత 6 to 8 lakhs దాకా కంపల్సరీ. ఎట్లాంటి మిషన్ షార్ట్ సర్క్యూట్ 12 ఏళ్ల మోడీ పాలనలో దేశం అగ్రగామిగా నిలిచింది అన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టెముక్కల సురేష్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం అన్ని రంగాల్లో వికసిత్ భారత్ గా ముందుకు సాగుతుంది అన్నారు. 2014 ముందు 100లో ఉన్న స్టార్టప్లు ప్రస్తుతం 2,20,000కు చేరాయని చెప్పారు. బీజేపీ పాలనలో 38,400 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. 500 ఏండ్లుగా ఎదురు చూస్తున్న రామ మందిరాన్ని భారతీయులు గర్వించేలా నిర్మించుకున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 12 ఏళ్లలో మనం చూస్తే అంతకుముందు ఉన్నది ఎంత, 4 లక్షల కిలోమీటర్ల రోడ్డు వేస్తే ఇప్పుడు 12 లక్షలు. అంటే ప్రతి రంగంలో, అంటే ఒక సామాన్యునికి ఓవరాల్గా ఒక భారతీయునికి, విద్యార్థి కావచ్చు, ఉద్యోగస్తులే కావచ్చు, ఒక కుటుంబ సభ్యులే కావచ్చు, కుటుంబం కావచ్చు, అన్ని విధాల ఏ విధంగా అభివృద్ధి చెందాలన్నది ప్రతి ఒక్కరిని కూడా ఒక మారుమూల గ్రామంలో అసలు అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మోడీ గారు గత 12 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి అనేకంగా ఉన్నాయి. ప్రపంచంలోనే మిగతా దేశ పెద్ద పెద్ద నాయకులు కూడా మోడీని బాస్గా వర్ణించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి భారతదేశం మోడీ గారి నేతృత్వంలో గత 12 ఏళ్ళలో వికసిత్ భారత్గా ముందుకు పోతున్నది. మనం కూడా ఇప్పుడు 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినాం. ఇంకా త్వరలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా ప్రయత్నిస్తాం. కాబట్టి మనందరం కూడా భారతదేశం వికాసం కోసం కూడా తోడ్పడాలని, మోడీ గారికి అందరం కూడా సహకరించాలని.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళ్లపల్లిని వేములవాడ మండలంలో కలపాలని కోరుతూ గ్రామానికి చెందిన 3వ వార్డు మెంబర్ ఉప్పుల జీవరత్నం కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇదే అంశంపై గ్రామస్తుల సంతకాలు సేకరించారు. తమ గ్రామానికి కోనరావుపేట మండలం సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పారు. సరైన రవాణా సౌకర్యం లేక విద్యార్థులు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. దగ్గరలో ఉన్న వేములవాడ మండలంలో కలిపితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. కోనరావుపేట మండలంలో నుండి తొలగించి సమీపంలో ఉన్నటువంటి వేములవాడ రూరల్ మండలంలో చేర్చాలని గత కొన్ని దినాల నుంచి మా గ్రామస్తుల అభిప్రాయం మేరకు ఆయా రీతులుగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. అందులో విషయము మా కోనరావుపేట మా గ్రామానికి దాదాపు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. 10 కిలోమీటర్ల లోపే ఉన్నటువంటి వేములవాడలో చేరిస్తే మా పిల్లల చదువుల కొరకు కానీ, బ్యాంకు పరమైనటువంటి లావాదేవీల విషయంలో కానీ, వ్యాపార వ్యవహారాలలో కానీ, మా ఆరోగ్య విషయాలు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ వేములవాడ మాకు అతి సమీపంలో ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మేధావులు కానీ ఆలోచించి మా గ్రామాన్ని సమీపంలో ఉన్నటువంటి అతి సమీపంలో ఉన్నటువంటి వేములవాడ రూరల్ మండలంలో చేర్చాలని మా గ్రామస్తుల ఆకాంక్ష, కోరిక. చిరకాలం నుంచి ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ దినం వేములవాడ మండలంలో మా గ్రామాన్ని విలీనం చేయాలని గ్రామస్తుల సంతకాల సేకరణ కూడా చేయడం జరుగుతూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో తూర్పువాడ ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ముద్రాజ్ సంఘం అధ్యక్షులు పోగుల పెద్దరాజం సాంప్రదాయబద్దంగా అలంకరించిన బోనాల్ని తీసుకొచ్చి పెద్దమ్మ తల్లికి సమర్పించారు. డప్పు వాయిద్యాలు, భక్తి గీతాలు, ప్రత్యేక పూజల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలాడింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ సంఘం సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా అమ్మవారికి ఒడిబియ్యంతో పాటు 36 మంది మహిళలు 33 రకాల వైనాలు సమర్పించారు. సాంబశివాలయంలోనూ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పల్లా మురళీధర్, సీనియర్ జర్నలిస్ట్, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు కొమరవెల్లి భాస్కర్ మహిళలు పాల్గొన్నారు. శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి సారి తీసుకుని రావడం జరిగింది. వీరు ఈ వనితా క్లబ్ వారు ప్రతి మాసం కూడా ఒక దేవాలయాన్ని, ఒక క్షేత్రాన్ని సందర్శించుకుంటూ అక్కడ ఉన్న అమ్మవార్లకి సారబెట్టడం ఆనవాయితీగా కొద్ది కాలం నుంచి చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా మన ఈసారి అధిక మాసం జనార్దన మాసాన్ని పురస్కరించుకొని జనార్దనునికి సారబెట్టాలనే ఉద్దేశంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి వారు సకుటుంబంగా వచ్చేసి సారి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుని యొక్క అనేక శుభ మేమందరము ట్రస్ట్ తరఫు నుండి కోడిబియ్యం సమర్పించుకోవడానికి గోపాలస్వామి గుడికి వచ్చాము. అధిక జ్యేష్ఠ మాసం అని అధిక వాయినము 33 రకములు తీసుకుని వచ్చాము. మేము వాసవి కాలనీ, కరీంనగర్, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చాము. పెద్దపల్లి రూరల్ మండలం నిమ్మనపల్లి గ్రామంలో టీటీడీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా ధర్మాచార్యులు మెంగని చంద్రశేఖర్ మాట్లాడారు. తిరుమలలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు మారుమూల గ్రామాలకి అందుబాటులోకి తేవాలని సంకల్పించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇందుకు సహకరించిన ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల కోఆర్డినేటర్ కృష్ణమూర్తికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వోపద్రవపారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. మధురలోన మీనాక్షి చరణమమ కల్లే
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఏర్పాటు చేసిన నూతన ట్రాన్స్ఫార్మర్ ను అధికారులతో కలిసి సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి ప్రారంభించారు. లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి నూతన ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ తో పాటు అధికారులకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వేణుమాధవ్, డిఈ వెంకటరమణ, ఏఈ శ్రీనివాస్, ముఖ్య ఏడీ గంగాధర్ పాల్గొన్నారు. అదనంగా 100 kV ట్రాన్స్ఫార్మర్ డిపార్ట్మెంటల్గా ఎన్పీడీసీఎల్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని చార్జ్ చేసినాము. ప్రజాప్రతినిధులందరూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ కాలనీ వాసులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో లో వోల్టేజ్ తోటి ఫ్యాన్ కూడా తిరగలేదని చెప్పేసి కొన్ని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మంచి మెరుగైన వోల్టేజ్ ఉంటుంది. రుద్రంగి గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఒకటి మన హాస్టల్ ఏరియా, రెండోది కొత్త ఏసీ కాలనీ ఏరియాలో గత 2-3 సంవత్సరాల నుంచి మేము విద్యుత్ అధికారుల దృష్టికి లో వోల్టేజ్ సమస్య ఉందని తీసుకెళ్తున్న సందర్భంలో ఈ మొన్న మేము గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్తే అక్కడి నుంచి వీరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొత్త ట్రాన్స్ఫార్మర్ అయితేనే ఈ లో వోల్టేజ్ సమస్య పోతుందని అధికారులు చెప్పడం వల్ల ఈరోజు ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project. 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.